మన హృదయాలు దేవునికి ఎలా ఉన్నాయి? ఇష్టంగా ఉన్నాయా? కష్టంగా ఉన్నాయా? దేవునికి ఏ హృదయం అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం హృదయ శుద్ధి. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు దేవుని చూస్తారు? హృదయ శుద్ధి గలవారే ధన్యులంట. వారే దేవుని చూస్తారంట. అంటే దేవుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాట చెప్పారు. అంటే మానవ జీవితంలో ప్రతిదీ శుభ్రం చేసుకోవడం అలవాటు. పొద్దున్న లేస్తే మనం ఏం పని మీద ఉంటాం? పళ్ళు తోముకుంటాం, పొద్దున్న లేసి మొహం కడుక్కుంటాం, స్నానం చేసుకుంటాం. అన్ని శుభ్రం చేసుకునే పనులే. బట్టలు ఉతుక్కుంటాం. అన్ని శుభ్రం చేసే పనులే. ప్రతిదీ కూడా మానవ జీవితంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే శుభ్రం పరుచుకుంటా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం శుభ్రం పరుచుకునే అన్ని శరీర సంబంధమైన శుభ్రం. అయితే ప్రభువారు ఏం చెప్తున్నారంటే హృదయాన్ని శుద్ధిపరుచుకో, హృదయాన్ని శుద్ధిపరుచుకున్న వాళ్ళే నిత్య జీవంలో నన్ను చూస్తారు అని చెప్తున్నారు. అయితే శరీరానికి వరకు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, ఎంతో శుభ్రం చేసుకుంటాం. ప్రతిదీ లేదు. ఒకరు మనం నెలకు ఒకసారి పళ్ళు తోమితే ఎలా ఉంటుంది? సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తే ఎలా ఉంటుంది? సో అనారోగ్య పాలవుతాయి. అయితే నెలకు ఒకసారి పళ్ళు తోముకున్నా, నెలకు ఒకసారి స్నానం చేసినా అంత నష్టం కలిగిన వాళ్ళు ఉంటారు, నష్టం కలగని వాళ్ళు కూడా ఉన్నారు. అంత శరీరానికి అంత నష్టం కూడా ఏముండదు. కాకపోతే శుభ్రానికి అలవాటు పడిపోయాం కాబట్టి ఆ శుభ్రం అన్నది లేటుగా చేస్తే అనారోగ్య పరిస్థితుల్లోకి ఒక్కోసారి వెళ్తాం కూడా. కాబట్టి శరీరం కంటే ముఖ్యమైనది ఏంటి? ఆత్మ. అందుకనే ఆత్మ శుద్ధి చేసుకోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళింది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే మన్నైనది వెనకటి వల్లే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. అయితే శరీరం మట్టయిపోయింది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి, అయితే ఆ ఆత్మ దేవుని యొద్దకే వెళ్ళిద్దా, నరకానికి వెళ్ళిద్దా? అది మనం పరిశీలించుకోవాలి. ఎవరి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిద్ది, ఎవరి ఆత్మ నరకానికి వెళ్ళిద్ది, అది డిసైడ్ చేసేది ఎవరు అంటే ప్రతి మానవుడు తన హృదయాన్ని చెక్ చేసుకుంటే తెలిసిద్ది. అంటే ఎవరి హృదయాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటే మన ఆత్మ పరలోకానికి వెళ్ళిద్దా, మన ఆత్మ నరకానికి వెళ్ళిద్దా అన్నది మనకు అర్థమవుద్ది. కాబట్టి మనం పరలోకంలో ఉండాలన్నా, నరకంలో ఉండాలన్నా మన చేతిలో ఉంది. అందుకనే ప్రభువారు ఏం చెప్పారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే మన హృదయం ఎలా ఉంది? అందుకని దేవుడు హృదయం గురించి ఏమన్నారంటే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదంట. అంటే హృదయం ఏంటి? వ్యాధి కలగది. అంటే హృదయంలో ఒక మాట ఉంటుంది. చాలా మందికి, మనకు కూడా, మాట్లాడుతున్న నాకు కూడా ఒక్కోసారి హృదయంలో ఒక మాట ఉంటుంది. అది ఒక్కొక్కసారి బయటికి చెప్పలేకపోవచ్చు, అందరూ చెప్పలేకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, దేవునికి ప్రత్యేకంగా సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు హృదయంలో ఏదుందో బయటికి అదే మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. లోపలికి ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే హృదయం శుద్ధి కాదు. అందుకనే అది ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధిని మనం పోగొట్టుకోవాలి. అంటే హృదయానికి ఉన్న కల్మషాన్ని మనం పోగొట్టుకోవాలి. శరీరానికి ఉన్న మురికిని ఎలా పోగొట్టుకుంటున్నామో హృదయానికి ఉన్న కల్మషాన్ని, హృదయానికి ఉన్న వ్యాధిని ఎలా పోగొట్టుకోవాలంటే యథార్థంగా జీవించాలి, శుద్ధి గలవారంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే హృదయ శుద్ధి గలవారో ధన్యులు. ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వాళ్ళే నా నిత్య జీవంలో ఉంటారు, వాళ్ళే నన్ను చూస్తారు. లేకపోతే ఎవరు చూడలేరని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హృదయం. మన హృదయాన్ని మనం కాపాడుకుంటే నిత్య జీవానికి వారసులుగా ఉంటాం, లేకపోతే నిత్య నరకానికి వారసులుగా ఉంటాం. అయితే ఏది ఎక్కడ ఎలా ఉండాలన్నది మన చేతిలో ఉంది. ఒక్కసారి ఆలోచిద్దాం. మన హృదయంలో ఉన్నవన్నీ బయటికి చెప్తే, అంటే మన హృదయంలో ఉన్నవన్నీ బయటికి ఒక మానవుడికి వినపడితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంటే మనం, మన కుటుంబస్తులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన కొలీగ్స్, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో రోజు మనతో పాటు మాట్లాడేవాళ్ళు మనల్ని యథార్థంగా మనం ప్రేమించగలరా? మనం యథార్థంగా ఎవరినైనా ప్రేమించగలమా? ఎందుకంటే ప్రేమించలేం. హృదయంలో ఉన్నదంతా బయటికి వినపడేటట్లుగా దేవుడు మానవుల్ని తయారు చేస్తే ఏ మానవుడు కూడా ఇంకొక సాటి మానవుడిని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు హృదయ శుద్ధి గలవారు. అయితే హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారే పరలోక రాజ్యంలో ఉంటారని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటమే మానవుని యొక్క ప్రధానమైన విధి. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు కృప దయచేయును గాక. మన కుటుంబస్తుల అందరికీ ఇట్టి కృపను దయచేయును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే ఆరోపించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.